తెలివి తక్కువ వాళ్ళకి ఉండే అలవాట్లు. వారి యొక్క ముఖ్యమైన పనులు మానుకొని వేరే వాళ్ళ పనులు చేయడం, అది చేయాలి ఇది చేయాలి అన్న దాంట్లోనే తప్ప ఏమీ చెయ్యకపోవడం, గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి పడడం, లేనిపోని సోకులకు వెళ్ళడం. మిత్రమా, దెబ్బకి దెబ్బ వేసేవారి కంటే దెబ్బతిని ఓర్చుకునేవారే చాలా బలవంతులు. ఎందుకంటే దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బని ఓర్చుకొని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్లోనే పిండేస్తున్న దెబ్బ కొట్టిన వారిని క్షమించాలి అంటే చాలా బలం కావాలి మిత్రమా. పడ్డ అవమానాలు, ఓడిపోయిన రోజులు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్ర సూత్రధారులు, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియని వైనాలు, అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోని జీవిత సూత్రాలు. ఇదే మన ప్రయత్నం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కష్టాన్ని ఎదురించి నిలబడే చరిత్ర అవుతుంది. 10 మందికి దారి చూపే మార్గం అవుతుంది మిత్రమా. జీవితం ఒక రంగుల రత్నం. కింద పడ్డాము అని ఆలోచించే లోపే పైకి తీసుకెళ్తుంది. పైన ఉన్నామని ఆనందించే లోపల కిందకు తీసుకొస్తుంది మిత్రమా. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ కుటిల బుద్ధిని చూపిస్తారు మిత్రమా. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. ఏంటో ఈ మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు, మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. ఏమంటారు మిత్రమా? మన కళ్ళు మనల్ని నమ్ముతాయి, మన చెవులు ఇతరులను నమ్ముతాయి. కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవులతో వినేదంతా నిజం కాదు. బయటకు కనిపించేది చూసి ఒకరు చెప్పేది నిజమని నమ్మకూడదు. మనకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు మిత్రమా. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో. ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి మిత్రమా. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను మాత్రమే చూస్తారు. ఇదే ఈ లోకం తీరు.